ఎయిత్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బన్సీ వద్ద గల 5 రూపాయల నాణేలకు 3 రెట్లు 2 రూపాయల నాణేలు ఉన్నాయి. బన్సీ వద్ద గల 5 రూపాయల నాణేలకు 3 రెట్లు 2 రూపాయల నాణేలు ఉన్నాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రూపాయల నాణేలు ఏంటో మనకి తెలియాలి. సో అది తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు 2 రూపాయల నాణేలు ఈజీగా అర్థమవుతుంది కదా. 2 రూపాయల నాణేలు ఎన్నట్టు 3 రెట్లు కాబట్టి 3x. అతని వద్ద మొత్తం సొమ్ము 77 అయిన ఒక్కొక్క రకం నాణేలు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 5 రూపాయల నాణేలు 2 రూపాయల నాణేలు ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియదు. అదే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఇక్కడ ఆల్రెడీ 5 రూపాయల నాణేలు 1x, 2 రూపాయల నాణేలు 3x అని ఇలా తీసుకున్నాం కాబట్టి అయితే ఎన్ని నాణేలు ఎగ్జాక్ట్గా తెలియాలంటే ఇప్పుడు చూడండి 5 రూపాయల నాణేలు ఎన్ని ఎక్స్లు ఉన్నాయి 1x, సో 5x. మొత్తం సొమ్ము కదా 77. సో మొత్తం సొమ్ము అంటే ఇక్కడ నాణేలు కూడా మొత్తం తీసుకోవాలి. 2 రూపాయల నాణేల సంఖ్య 3x. ఈ 2 రూపాయల నాణేలు ఎన్ని ఉన్నాయి నా దగ్గర 3x ఉన్నాయి. అంటే 2 × 3x. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఇప్పుడు చూడండి నా దగ్గర 5 రూపీస్ కాయిన్స్ 5 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఎన్ని ఉన్నట్టు నా దగ్గర సొమ్ము 25 రూపాయలు కదా. అదే నా దగ్గర 3 రూపీస్ కాయిన్స్ 9 ఉన్నాయి. 3 రూపీస్ కాయిన్స్ ఉండవు కదా. 2 రూపీస్ కాయిన్ అనుకుందాం. 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి. అంటే 9 ఉన్నాయి అంటే నా దగ్గర సొమ్ము ఎంత ఉన్నట్టు 2 × 9 18 రూపీస్ కదా. సో ఇక్కడ మొత్తం సొమ్ము కాబట్టి అంటే సొమ్మును మనం ఈ నాణేలని సొమ్ములో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 5 రూపాయల నాణేలు x ఉన్నాయి, 2 రూపాయల నాణేల సంఖ్య 3x ఉన్నాయి. కాబట్టి 5 × x + 2 × 3x. అర్థమైందా నేను చెప్పే పాయింట్. సో మొత్తం సొమ్ము కాబట్టి 77. సో 5x + 6x = 77. సో 5x + 6x ఎంత 11x = 77. x = 11 1 11 7 సో 7. సో 5 రూపాయల నాణేల సంఖ్య ఎన్ని ఉన్నాయి 7. 2 రూపాయల నాణేల సంఖ్య 3x ఉన్నాయి కాబట్టి 3 × x వాల్యూ 7. సో 21. సో మీకు ఈ సమ్ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి మీరు సమ్ వినండి. ఎందుకంటే ఈ సమ్ను బట్టే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంతేకాకుండా 2.2లో కూడా ఈ సమ్ ఎగ్జాంపుల్ బట్టి ఉన్నాయి. 9th ఎగ్జాంపుల్ 11 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 363. ఆ గుణిజాలను కనుక్కోండి. 11 యొక్క ఒక గుణిజం x అయితే దాని తర్వాత గుణిజం ఏమవుతుంది x + 11. దాని తర్వాత గుణిజం ఏమవుతుంది x + 22. సో లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 3 వరుస గుణిజాలు మొత్తం 363 కాబట్టి సో 3 వరుస గుణిజాలు ఇలా వేసి తీసుకున్నాం మొత్తం కాబట్టి 363. సో x + x + x 3x అవుతుంది. 11 + 22 33. సో 3 = 363. 3x = ఈ 33 రైట్ సైడ్ పంపిస్తే ఎంత 363 - 33 అవుతుంది అంటే 330. సో 3 1 3 1 10. సో x వాల్యూ 110 వచ్చింది. సో ఒక గుణిజం తెలిసిందే. తర్వాత గుణిజం ఏంటి x + 11 కదా. సో x ప్లస్ అంటే x వాల్యూ ఎంత 110 + 11 121. x + 22 తర్వాత గుణిజం. సో 110 + 22 132. సో 3 వరుస గుణిజాలు ఏంటి 110 121 132.